బైపీసీ జూనియర్ కాలేజ్ బండ్లపాడు. ముందుగా స్టేజ్ అలంకరించినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈరోజు కాలుష్యం గురించి చెప్పబోతున్నాను. కాలుష్యం అంటే భూమిపై జరిగే అవాంఛనీయ మార్పు ఏదైతే ఉందో జీవులకు ముప్పుగా మారుతుంటే దానిని కాలుష్యం అని అంటారు. మనం బాగుండాలంటే మన చుట్టూ ఉన్న పరిశ్రమలు బాగుండాలి. అంటే వాతావరణం, చెట్లు, గాలి, నీరు వంటివి. ఈ భూమిపైన ప్రతి ఒక్క జీవి ఉనికి మరో జీవి యొక్క ఉనికి మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనం ఆలోచించాల్సింది ఇంకోటి ఉంది, అదే కాలుష్యం. అందులో ముఖ్యమైనది వాయు కాలుష్యం మరియు నీటి కాలుష్యం. సాధారణంగా ఒక మనిషి ఊపిరి తీసుకోకుండా 30 సెకండ్ల నుండి నిమిషం వరకు ఉండగలరు. ఒక వాహనం నడవాలంటే ఇంధనం ఎంత అవసరమో ఒక మనిషి బతకాలంటే గాలి కూడా అంతే అవసరం. కాలుష్యం అనేది సహజంగా జరగవచ్చు, అంటే అగ్ని ప్రమాదాల ద్వారా, మనుషుల ద్వారా జరగవచ్చు. ఇండస్ట్రీస్, ఆటోమొబైల్స్ వంటివి. వ్యర్థమైన హానికరమైన పదార్థాలను గాలిలోకి నేరుగా వదలడం వలన ఆ వ్యర్థాలతో కూడినటువంటి గాలిని మనుషులు పీల్చుకోవడం వలన అనేక వ్యాధులకు గురవుతున్నారు. ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగింది. ప్లాస్టిక్ అనేది మనం వాడి పడేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ చరిత్రను పరిశీలిస్తే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బాగా వాడకంలోకి ప్లాస్టిక్ వచ్చింది. సిగ్నల్ యూస్తో తయారైన ప్లాస్టిక్ వస్తువులే కవర్స్, గుడ్ ర్యాపర్, సిరంజి మొదలైనవి. ఇలాంటి వస్తువులు మనం నిమిషాలు లేదా గంటలు వాడి పడేస్తున్నాం. కానీ ప్లాస్టిక్ మాత్రం భూమిలో కొన్ని వందల సంవత్సరాలు అలానే ఉండిపోతున్నాయి. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది మట్టిలో తొందరగా కలిసిపోలేదు కాబట్టి. మనం మన అవసరాలకు తయారు చేసిన ప్లాస్టిక్ జంతువులకు, జీవులకు, పక్షులకు హాని తలపెడుతుంది. ఈ ప్లాస్టిక్ అనేది కొన్ని వందల సంవత్సరాలు భూమిలో ఉండడం వలన భూమి అనేది శక్తి కోల్పోతుంది. మనం వేసే పంటలు కూడా సరిగ్గా పండట్లేదు, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ మనం వాడటం వలన. రాబోయే తరాలు మంచిగా ఉండాలంటే, మంచి గాలి, మంచి కాలుష్యం మనం అందించాలంటే ఈ ప్లాస్టిక్ వాడకం మరియు ఇంధనాల వాడకం తగ్గించాల్సి ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ థ్యాంక్ యూ.